నిజంగా రెస్ట్ తీసుకోవడానికి నిద్ర సరిపోతుందా మనకి? లేక ఇంకేదో లోతైన విశ్రాంతి అవసరమా? మన శరీరానికి నిద్ర దొరుకుతుంది, కానీ మన మనసుకి నిద్ర అవసరమే కదా. ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమితో బాధపడుతున్న వారు 50% కంటే పైగా ఉన్నారు. దీని నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పేషెంట్ చెప్పే మాట నిద్ర పట్టడం లేదు సార్ అని. మన ఫిజికల్ హెల్త్ కోసం జిమ్కి వెళ్తాం, డైట్ పాటిస్తాం, కానీ మెంటల్ హెల్త్ కోసం ఏం చేస్తున్నాం? యోగ నిద్ర అనేది మనసుకు జిమ్. మీరు రోజుకు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీరు లైఫ్లో ఎంత బలంగా శాంతిగా మారతారో మీరే గమనిస్తారు. పురాణంలో అనేక మంది ఋషులు, ముఖ్యంగా నారదుడు, వశిష్ఠుడు, వాల్మీకి వంటి మహర్షులు యోగనిద్ర స్థితిని ఆచరించి లోతైన జ్ఞానం పొందారు. యోగనిద్ర అనేది కేవలం నిద్ర కాదు, అది దివ్య చైతన్యం. అందుకే దేవుళ్ళు కూడా దీనిని ఆచరించారు. మనం ఈ వీడియోలో యోగనిద్ర అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. అలాగే వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చెప్పిన యోగనిద్ర అనుభవం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు వశిష్ఠ మహర్షి చెప్పిన యోగనిద్ర అనుభవం గురించి తెలుసుకుందాం. ఒకసారి శ్రీరాముడు యంగేజ్లో ఉన్నప్పుడు నిరాశతో ఉండగా ఆయనకు ఉపదేశించడానికి వశిష్ఠ మహర్షి వచ్చారు. వశిష్ఠుడు రాముడికి ఒక విషయం చెబుతూ ఇలా అన్నారు: రామా, నేను అనేక యుగాల పాటు లోకంలో సంచరించాను, ఎన్నో అనుభవాలు పొందాను. చివరకు నేను యోగనిద్రలో లీనమయ్యాను. ఆ స్థితిలో నా మనసు అంతరంగ శాంతిని పొందింది. ఆ శాంతిలో నేను చూసింది ఏమిటంటే, ఈ లోకం మొత్తం మాయా స్వప్నం మాత్రమే అని. శరీరం, ఇంద్రియాలు విశ్రాంతిలోకి వెళ్తాయి, కానీ చైతన్యం మాత్రం మెలకువలో ఉంటుంది. ఆ స్థితిలో నేను గ్రహించింది సృష్టి, స్థితి, లయం అన్నీ మనసులోనే ఉత్పన్నమవుతున్నాయి. రామ, నిజమైన విశ్రాంతి యోగనిద్రలోనే దొరుకుతుంది. మనసు ప్రశాంతమైతే లోకం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. యోగనిద్ర ద్వారా మనం లోకమంతా మాయ అని తెలుసుకుంటాము. యోగనిద్ర అనేది కేవలం శరీర విశ్రాంతి కాదు, మనస్సు దాటి బ్రహ్మసత్యాన్ని అనుభవించే స్థితి. యోగనిద్ర అనేది మనసుకు విశ్రాంతి మాత్రమే కాదు, అది జ్ఞానద్వారం. అది మనలోని పరబ్రహ్మాన్ని దర్శించే పద్ధతి అని వశిష్ఠుడు యోగనిద్ర ప్రాముఖ్యత గురించి చెప్పగా శ్రీరాముడు నిరాశలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు యోగనిద్ర అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగనిద్ర అనేది పురాతన యోగ పద్ధతి. ఇది మన జీవితానికి ఒక వరం. యోగనిద్రను రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీరు కేవలం ప్రశాంతంగా ఉండటమే కాదు, శక్తివంతంగా, స్పష్టంగా, ఆనందంగా జీవించగలుగుతారు. యోగనిద్ర అంటే సాధారణ నిద్ర కాదు, ఇది ఒక చైతన్య నిద్రస్థితి. శరీరం నిద్రలో ఉన్నట్టే ఉంటుంది, కానీ మనసు, చైతన్యం మెలకువలో ఉంటుంది. ఇది ఒక లోతైన ధ్యాన పద్ధతి. యోగులు దీన్ని ప్రాణ, మనసు, శరీర సమన్వయం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్ రోజు మొత్తం ఉపయోగిస్తే ఛార్జ్ అయిపోతుంది. ప్లగ్ పెట్టి ఛార్జ్ చేస్తే తిరిగి పనిచేస్తుంది. మనిషి శరీరం కూడా నిద్రపోతే ఛార్జ్ అవుతుంది, కానీ మనసు మాత్రం డిస్టర్బ్ అయినట్టే ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో రీసెట్ చేసేదే యోగ నిద్ర. ఒత్తిళ్ళు, భయాల్లో, అభద్రతలు, అసంతృప్తులు ఆధునిక జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి మహర్షులు ప్రతిపాదించిన అతి గొప్ప కానుక యోగ నిద్ర. ఇది మత్తునిచ్చే నిద్ర కాదు, ప్రజ్ఞను పెంచే మహత్తర నిద్ర. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి, అంతులేని లక్ష్యాలు, ఉనికి కోసం పాట్లు, కుటుంబ జీవితంలో ఒత్తిడి, ఇల్లు కొనాలి, కారు నడపాలి, నెలవారీ వాయిదాలకు సర్దుబాటు చేయాలి. ఎక్కడ ఏ కాస్త తేడా వచ్చినా జీవిత పరుగు పందెంలో వెనకబడిపోతాము. మనుగడ కోసం పోరాటంలో ఓ మునుకంటూ తప్పదు కదా. అసంతృప్తులు, భయాలు, అభద్రతలు మనసు మూలల్లో పేరుకుపోతున్నాయి. ఆ ప్రభావం లక్షకాల జెర్రిలా ఒంటి మీదకు పాకుతోంది. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో మనోశక్తిని పెంచుకోవడానికి మహర్షులు ఓ మహత్తరమైన మార్గాన్ని చూపించారు. అదే యోగనిద్ర. నిద్ర, యోగనిద్ర ఒకటి కాదు. నిద్రలో మెదడు బయట పరిస్థితుల మీద దాదాపుగా నియంత్రణను కోల్పోతుంది. చూడలేం, వినలేం, మాట్లాడలేం, స్పందించలేం. కానీ యోగనిద్రలో మెదడులో ఓ పొర పరిపూర్ణమైన విశ్రాంతిని పొందుతూ ఉంటే అంతకంటే ఉన్నతమైన మరో పొర మహాచైతన్య స్థితిలో ఉంటుంది. యోగనిద్ర అటు నిద్ర కాదు, ఇటు మెలకువ కాదు. కాబట్టి దీనిని చేతన నిద్ర అంటున్నారు. ఆదిశంకరులు తన తారావళిలో యోగనిద్ర గురించి వివరించారు. యోగనిద్ర టైంలో మాయ కరిగిపోతుంది, అహం అంతరిస్తుంది, ఇంద్రియాలకు మనకు మధ్య సంబంధం తెగిపోతుంది.
యోగులు అనుభవించే ఆ దివ్య చైతన్యమే యోగ నిద్ర. ఆధునిక యుగంలో ఎందరో స్వాములు యోగ నిద్రకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించారు. ఎన్నో యూనివర్సిటీసు యోగనిద్ర ప్రభావాన్ని, ఫలితాల్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నాయి. మహర్షులు, సన్యాసులు మైండ్ ప్రశాంతంగా ఉండేందుకు యోగనిద్రను ఉపయోగించుకునేవారు. యోగనిద్ర వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. యోగనిద్రలో లోతైన విశ్రాంతి లభిస్తుంది. 1 గంట యోగనిద్ర అంటే 4-5 గంటల గాఢ నిద్రతో సమానం. యోగనిద్ర వల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది. మెదడు తరంగాలు స్లో అవుతాయి. ఈ సాధన వల్ల విజువలైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. యోగనిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. సైకాలజిస్టులు కూడా ఈ సైకో స్పిరిచువల్ టెక్నిక్ను మానసిక చికిత్సలో ఉపయోగిస్తున్నారు. మనసు మీద యోగనిద్ర ప్రభావం అపారం. అంతరాంతరాల్లో గూడు కట్టుకున్న భయాల్ని, భ్రమల్ని, చేదు జ్ఞాపకాల్ని, భయంకరమైన జ్ఞాపకాల్ని, అతి భయంకరమైన అనుభవాల్ని గుడ్డపెట్టి తుడిచినట్లు శుభ్రం చేసుకోవచ్చు అంటారు యోగ నిపుణులు. ఏ విత్తు నాటితే ఆ ఫలమే వస్తుంది అన్నట్లు మన ఆలోచనల వల్ల మన అలవాట్లు తయారవుతాయి. అలవాట్లే మనిషి వ్యక్తిత్వాన్ని, చరిత్రను తెలుపుతాయి. పాజిటివ్ ఆలోచనలతో మనం సాధించలేనిది ఏదీ లేదు. దీనినే ఇచ్ఛాశక్తి అంటారు. మన జీవితాన్ని దారి తప్పించే ఆలోచనలకు యోగనిద్ర పగ్గాలు వేస్తుంది. ఒత్తిడిని మనసు మాత్రమే భరించలేదు, శరీరంతోనూ పంచుకుంటుంది. అందువల్ల బీపీ, షుగర్, గ్యాస్ట్రైటిస్ ఇలా ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతూ ఉంటాము. యోగనిద్ర వల్ల వీటి నుండి బయటపడవచ్చు. యోగనిద్ర వల్ల మెమొరీ, కాన్సంట్రేషన్ పెరుగుతాయి. బాడీ హీలింగ్ అయి రక్త ప్రసరణ బాగుంటుంది. యోగనిద్ర వల్ల నెగటివ్ ఎమోషన్స్, కోపం, భయం, ఆందోళన తగ్గుతాయి. యోగనిద్ర స్పిరిచువల్ గ్రోత్, సెల్ఫ్ రియలైజేషన్ స్థితికి తీసుకువెళ్తుంది. రోజు తింటే శరీరానికి శక్తి వస్తుంది. అలాగే రోజు యోగనిద్ర చేస్తే మనసుకు శక్తి వస్తుంది. యోగనిద్రని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. యోగనిద్ర చాలా సులభమైన విధానం. ముక్కు మూసుకొని ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజెస్తో పని లేదు. కష్టమైన శ్లోకాలు చదవాల్సిన పని లేదు. యోగా టీచర్ వద్దకు వెళ్ళి యోగనిద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగనిద్రకు ఉదయం, సాయంత్రం కరెక్ట్ టైమింగ్స్. యోగా చేసిన తర్వాత కొంత సమయాన్ని ఉపయోగించుకున్నా పర్వాలేదు. ఫుల్లుగా తిని యోగనిద్రకు ప్రయత్నించడం మంచిది కాదు. అప్పుడు యోగం ఎగిరిపోయి నిద్రే మిగులుతుంది. ఇంటి బయట ఓపెన్లో, హాల్లో కాకుండా విడిగా ఉండే రూమ్ అయితే మంచిది. రూమ్లో ఎయిర్ ఫ్రెషనర్ ఉన్నా, లైట్ మ్యూజిక్ వినిపిస్తున్నా బాగానే ఉంటుంది. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయని ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా అవన్నీ మనల్ని బాహ్య పరిస్థితుల నుండి అంతర్యాత్రకు సిద్ధం చేసేటట్లుగా ఉండాలి. కానీ మనసుని దారి తప్పించకూడదు. యోగనిద్రలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. నేలపై కానీ, మంచంపై కానీ హాయిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా శవాసనంలో పడుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలు దేనికదే స్వతంత్రంగా రెస్ట్ తీసుకోవాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఏ ఒక్క భాగం మీద ఒత్తిడి ఉండకూడదు. మన బట్టలు అసౌకర్యంగా అనిపించకూడదు. బలవంతంగా రెప్పలు వాలుస్తున్నట్లు కాకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. యోగనిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు. ఇప్పుడు యోగనిద్రలో శరీరం లోపల నుండి, ఇంట్లో నుండి, వీధిలో నుండి స్పష్టంగానో అస్పష్టంగానో వినిపిస్తున్న శబ్దాలని గమనించాలి. ఆ శబ్దాలే మనకు కావాలి. ఆ శబ్దాలకు కారణాలు అక్కర్లేదు. అలాగని ఒకే శబ్దాన్ని పట్టుకొని వేలాడకూడదు. ఒకటి కాగానే మరొకటి, మరొకటి కాగానే ఇంకొకటి, ఇలా గమనించాలి. మొదట ఒక శబ్దాన్ని దగ్గర, దూరం, ఇంకాస్త దూరం, మరికాస్త దూరం గమనించాలి. ఈ సాధన వల్ల మనసు అలసిపోతుంది. బయట విషయాల మీద ఆసక్తిని కోల్పోతుంది. లోపల యాత్ర ప్రారంభించడానికి ఇదో పచ్చ జెండా. ఈ స్థితే అంతర్మౌనం. క్రమక్రమంగా మనసుని ధ్యాన మార్గంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఏ ఆలోచనల్ని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళకూడదు. అదే పనిగా ఆలోచనల్ని కంటిన్యూ చేయకూడదు. బలవంతంగా తొక్కి పెట్టకూడదు. వచ్చే ఆలోచనలు వస్తుంటాయి, వెళ్ళే ఆలోచనలు వెళ్తుంటాయి. సినిమా థియేటర్లో ప్రేక్షకుడిలా గమనిస్తూ ఉండడమే. పూల చెట్లలో సీతాకోక చిలకల్లా అవే కాసేపటికి మాయమైపోతాయి. ఈ సాధన ద్వారా ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదో, ఆలోచిస్తే ఎంతసేపు ఆలోచించాలో, ఎప్పుడు ఆలోచించాలో కూడా మనమే నిర్ణయించుకునే శక్తి అలవడుతుంది. ఈ టైంలో శ్వాస మీద ధ్యాస చాలా ముఖ్యం. గాలి లోపలికి వెళ్తున్న తీరును, బయటకు వస్తున్న తీరును పరిశీలిస్తూ ఉండాలి.
ఆ సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో స్పందనల్ని గమనించాలి. నేను పవిత్రతను లోపలికి తీసుకుంటున్నాను, అపవిత్రతను వదిలిపెడుతున్నాను. నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతను వదిలిపెడుతున్నాను. నేను స్వేచ్ఛను తీసుకుంటున్నాను, బంధనాల్ని వదిలిపెడుతున్నాను అనే భావన కలగాలి. శరీరానికి ఆత్మ లాంటిదే యోగ నిద్రకు సంకల్పం. ఇష్టకామార్థ సిద్ధార్థమనో ఇంకొకలాగానో పూజలకు వ్రతాలకు ముందు పురోహితుడు సంకల్పం చెప్పిస్తాడు. అలాగే యోగ నిద్రలో కూడా సంకల్పం చెప్పుకోవాలి. మనం చెప్పుకునే సంకల్పం సాధ్యమైనంత పాజిటివ్గా ఉండాలి, సాధించగలిగేదై ఉండాలి, క్లుప్తంగా సూటిగా ఉండాలి. సంకల్పం అనేది మనకు మనం చేసుకునే వాగ్దానం. యోగ నిద్ర సమయంలో నెగిటివ్ శక్తుల ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ సంకల్పాలకు చాలా శక్తి ఉంటుంది. యోగ నిద్రలో శరీరంలోని ప్రతి అవయవాన్ని పలకరించి పరామర్శించి వచ్చే అవకాశం ఉంది. అలా కాలి చిటికెన వేలు నుండి తల వరకు ఒక్కొక్క భాగం మీద మనోదృష్టిని సారిస్తూ ముందుకు వెళ్తాము. చివర్లో మొత్తంగా ఒక్కో మజిలీ పూర్తవుతున్న కొద్దీ శరీర భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడి తొలగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. మెదడుకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. మనసు పంపే సంకేతాలని బట్టే స్పందిస్తుంది. యోగ నిద్ర శిక్షణలో గురువులు కాసేపు చుట్టూ వేడిమిని ఊహించుకోమంటారు, మరి కాసేపు చల్లదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోమంటారు. మనసులో అపారమైన ప్రేమను నింపుకోమంటారు, వెనువెంటనే ద్వేషభావాన్ని ప్రదర్శించమంటారు. ఉద్వేగాల మీద నియంత్రణ సాధించడానికి ఇదో యోగ సంబంధమైన కసరత్తు. ఇలాంటి అభ్యాసమే మరొకటి ఉంది. కనురెప్పలే తెరలుగా చిదావకాశం అనే తెర సిద్ధంగా ఉంటుంది. కళ్ళు మూసుకోగానే మనం కోరుకున్న దృశ్యాలు కనపడతాయి. కొండ వెనక నుండి సూర్యోదయం, సముద్రం వెనకాల సూర్యాస్తమయం, నీలంగా తెల్లగా బంగారు రంగులు మారుతున్న మేఘాలు. ఈ ఫీలింగ్స్ని ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా, ఎంత వీలైతే అంత తేజోవంతంగా ఊహించుకోమంటారు యోగా టీచర్స్. ఈ సాధన వల్ల విజువలైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది, క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ఈ 2 క్రియేటివిటీ మెథడ్స్తో యోగ నిద్ర దాదాపు పూర్తి అయినట్లే. మరొకసారి సంకల్పం చెప్పుకొని మెల్లగా బాహ్య ప్రపంచంలోనికి రావాలి. మొదటి సంకల్పం విత్తు నాటడం అయితే రెండో సంకల్పం నీళ్లు పోసి కంచె వేయడం లాంటిది. ఈ విధంగా యోగ నిద్రను ప్రాక్టీస్ చేయాలి. యోగ నిద్రని యోగా టీచర్ దగ్గర మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. బుద్ధుడు తన శిష్యులకు చివరగా ఆత్మ దీపోభవ అంటే నీ మనసే నీకు వెలుగు, నీ మనసే నీకు గురువు. యోగ నిద్ర బోధించేది అదే అని చెప్పారు. ధ్యానం, ప్రాణాయామం, ప్రార్థన జీవితానికో అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. ఆ స్థితిలో చేసే యోగ నిద్ర 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. యోగ నిద్ర అనేది కేవలం ఒక రిలాక్సేషన్ టెక్నిక్ కాదు. ఇది మన శరీరం, మనసు, ఆత్మ మూడింటికి ఒకేసారి విశ్రాంతి ఇచ్చే శక్తివంతమైన సాధన. ప్రతిరోజు ఒక అరగంట యోగ నిద్ర మన జీవితాలకి సంవత్సరాల సంతోషము, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనసు ప్రశాంతమైతే మన నిర్ణయాలు స్పష్టమవుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మన కలలు నెరవేరుతాయి. ఇక ప్రయత్నించండి ఫ్రెండ్స్, మీలోని ఆ నిశ్శబ్ద శక్తిని మేల్కొల్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.